కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెజెంట్ మనం ఒక లెజెండరీ యాక్ట్రెస్ ఇంటి దగ్గరికి వచ్చాం అనమాట. ఎందుకంటే లెజెండరీ యాక్టర్ ఎందుకు చెప్తున్నా అంటే 40 years అయింది ఆమె ఇండస్ట్రీకి వచ్చి. దాదాపు 100 సంవత్సరాల సినిమా చరిత్రలో ఆమెది దాదాపు సొగ జీవితం కూడా సినిమా ఇండస్ట్రీకి అంకితమైందని చెప్పుకోవచ్చు. ఎంతోమంది లెజెండరీ యాక్ట్రెస్ ఇల్లు చూపించాం మనం, లైక్ చెన్నై, హైదరాబాద్. ఎవరా అనుకుంటున్నారు కదా? ఎస్, ద ఎవర్గ్రీన్ బ్యూటీ ఆఫ్ ఇండియన్ సినిమా జయలలిత గారు. ద గ్రేట్ యాక్ట్రెస్ జయలలిత గారు అనమాట. సడన్ సర్ప్రైజ్. సో ఎలా ఉన్నారు అక్క? బాగున్నాను. ఇలాంటి తమ్ముడు నాకేంటి కదండి. సో మీరు ఎంత అందంగా ఉన్నారో ఇల్లు కూడా అంత అందంగా ఉంది. అందరూ చాలా మంది లోపలికి రాగానే గుడిలోకి వచ్చినట్టుంది, చాలా ప్రశాంతంగా ఉందండి. అవునా? ఒకసారి లోపలికి వస్తే ఈ గుడిని చూద్దాం రండి. అక్క ఎంత అందంగా ఉంచుకున్నారో, ఎంత పరిమళంగా ఉంది ఇల్లు. రాగానే నాకు బాగా నచ్చింది ఏంటంటే రమణ మహర్షి గారు. రమణ మహర్షి ఏంటక్క, దీనికి ఒక ఏదైనా హిస్టరీ ఉందా? ఆయన చూస్తేనే ఒక ప్రశాంతత. ఆ ఫోటో అలా ఉంటే నాకు ఎక్కడ లేని ప్రశాంతత వచ్చేస్తుంది. ఎన్ని మనసులో బాధలున్నా కష్టాలున్నా ఇలా కూర్చుంటా ఆయన చూస్తూ. నాన్నగారు అనేసి. ఈయన నాన్నగారు. ఓ నాన్నగారా? ఓ నాన్నగారు వైరముత్తు గారు లాగా ఉన్నారు. గడ్డం. మన డైరెక్టర్ వంశీ గారు ఏమనేవారో తెలుసా? ఆయనకేమో చూపులకు రవీంద్రనాథ్ ఠాగూర్, ఆలోచనలకు ఉమర్ ఖయాం అనేవారు. ఓ నాన్నకి బాగా ఫ్రెండ్. ఆయన అసలు ఎంత సతాయించేవారు వంశీ గారు. చాలా ఇష్టం నాన్న అంటే ఆయనకి. నా కోసం వేషానికి వెళితే నాన్నకి ఇచ్చారు వేషం ఆలాపనలో. ఓకే. గడ్డం చూసా? గడ్డం చూసే నాకు చాలా నచ్చాడని భానుప్రియకి డాన్స్ మాస్టర్ వేషం ఇచ్చారు, చేశారు. తర్వాత శభాష్ పాపన్నలో సావిత్రి జగ్గయ్య గారితో చేశారు. ఓకే. అండ్ మన ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు రమణ మహర్షిని బాగా ఇష్టపడే వాళ్ళు. చాలా మంది. వెంకటేష్ గారు, మీరు, రాజా రవీంద్ర, శివాజీ రాజా గారు, రోషన్, రజనీ గారు. ఎస్, మన తెలుగులో ఎస్పెషల్లీ. అంటే మీకు ఏ ఇయర్ లో అనిపించింది ఆయన్ని నమ్మితే బాగుంటుంది, అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేద్దాం? నాకు రాజా రవీంద్ర ద్వారానే. బాబా ఎలాగా మన రమాప్రభ గారి ద్వారా పరిచయం అయినారో, రమణ మహర్షి గారు రాజా రవీంద్ర ద్వారా పరిచయం అయినారు. రాజా రవీంద్రకు ఒక గురువు ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు నన్ను పిలిచేవారు అనమాట. ఆయన ప్రవచనాలు చెప్తూ ఉండేవారు. ఇంకా అలాగలాగా ఆయన బుక్స్ చదవడం, అసలు మనసంతా తేలికైనట్టు ఉంటుంది. జీవితం ఏమీ లేదు. ఆయన చూసిన జీవితాన్ని మనం ఎవరూ చూడలేదు. అంత నిరాడంబరంగా ఉన్న మనిషి మనమేంటి? ఆయన కాలుగోటికి సరిపోవు. సో ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటే లైఫ్లో ఉన్నా లేకపోయినా ప్రశాంతంగా గడిపేయచ్చు అని ఒక నమ్మకం నాకు. ఇదేంటి పూజ కదా, మందిరం. దీన్ని నమ్ముకోవడానికి ఇంకొక రీజన్ ఉందా? బాబానా? అదే చెప్తున్నాను కదా, నా మ్యారేజ్ ఇన్సిడెంట్. నన్ను చంపేస్తారు అనే రోజున ఒక కళ, ఆ కళలో నన్ను అంబాసిడర్ కార్లో మా ఆయన తీసుకెళ్ళిపోతున్నారు చంపడానికి. బాబా చేయి పెట్టి ఆపారు. అప్పుడు ఒక్కసారి కనిపించారు. బాబా అంటే ఏంటో తెలియనప్పుడు. రెండోసారి వచ్చేసి అరే పెళ్లి చేసుకుంటే బాగుంటాను అనుకున్నాను, ఇలా ఏంది బాబా అని పడుకుని ఏడుస్తున్నప్పుడు ఫస్ట్ సారి ఆరెంజ్ కలర్ కాషాయ వస్త్రాల్లో కనిపించారు. రెండోసారి ధవళ వస్త్రాల్లో. నేను ఇట్లా పడుకుని ఉంటే ఇలా మీద చేయేశాను నాన్న. నాకు ఒక ఒళ్ళంతా కరెంటు షాక్ కొట్టినట్టు ఒక ఫీల్. గబాలను లేచి కూర్చున్నాను. ఒక ఆరాలాగా వచ్చేసింది. అంతే, నీకు నేనున్నానన్నారు. ఇంక అప్పటి నుంచి నేను భయపడటం మానేశాను. తర్వాత నాకు ఎప్పుడు కనిపించలా. నమ్మిన తర్వాత, మనస్ఫూర్తిగా నమ్మిన తర్వాత కనిపించలా. డైలీ 4 హారతులు చేస్తా. చెన్నైలో ఉన్నప్పుడు షిరిడీలో ఎలా జరుగుతుందో అలా చేసేదాన్ని. తర్వాత మానేశాను. పూజ బాగా ఇష్టం. సూపర్. ఇది బ్రహ్మానందం గారు ఇచ్చారు. ఆయన ఆర్ట్ వేస్తారు కదా, నా పుట్టినరోజుకి పంపించారు 2021లో. చాలా సింపుల్ గా ఉంది అంతే నాన్న. అండ్ చాలా నీట్ గా ఉంది. నాకు హోమ్ డెకరేషన్ అవేం తెలియదు. అది ఏజ్ లెక్క. ఆలీతో సినిమా చేశానన్న, నా అల్లుడు అనే సినిమా. ఓకే. అందులో ఒక డాన్సర్ గెటప్ వేసుకొని తిరుగుతూ ఉంటాను. ఎంఎస్ నారాయణ గారు నాకు లవ్. ఓకే. అసలు డాన్స్ డ్రెస్ వదలను. ఇక్కడ కొన్ని అవార్డ్స్ అన్ని తీసి పెట్టలేదు నాన్న, అసలు లేవు అవార్డ్స్ లేవు. వచ్చినవే చాలా కొంచెము. ఇంకా ఇళ్ళ మార్పిళ్ళు దానిలో అంత
ఇంట్రెస్ట్ లేదు, అవార్డులు అన్నీ పెట్టుకోవాలి, చూపించాలి అని. ఇష్టం లేకుండా పరిశ్రమకు వచ్చాను, ఇష్టం లేని వేషాలే చేశాను, అలా గడిచిపోయింది కానీ ఇష్టంగా చేయలే నేను. అందుకని పెద్ద అందరూ చక్కగా పెట్టుకుంటారు అవార్డ్స్, నాకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు. సో వైట్ అంటే బాగా ఇష్టమా? అట్లా ఏం లేదు, నేను ఫస్ట్ బ్లాక్ నా ఫేవరెట్, తర్వాత ఇంకా ప్లెజెంట్నెస్ రమణ మహర్షి గారిని నమ్మిన తర్వాత ఓకే ఇలాగ అంత ఏంటి స్వచ్ఛంగా పరిశుభ్రంగా. నాకు ఇంట్లో రాగానే ఇవన్నీ ఇత్తడా లేకపోతే ఇది ఏంటి, నాకు పంచలోహాలా? ఇది నాకు వంశీ గారు ఇచ్చారు, నేపాల్ మహాదేవి, ఓకే నేపాల్ గాడెస్. భరణి గారు వంశీ గారు నేపాల్ వెళ్ళినప్పుడు నాకు ఏదైనా తేవాలనిపించి ఆయన ఇది తీసుకొచ్చారు. ఇంకా ఇవన్నీ ఏదో ఊరికే పద్మనాభ స్వామి, దశావతారాలు, ఓకే, బుద్ధుడు, గోమాత, ఏదో ఇక్కడేమో కృష్ణుడు. కృష్ణుడిని కూడా ఒక తెలిసిన ఫ్రెండ్ ఇచ్చారు, ఓకే, కోయంబత్తూరు నుంచి అక్కడి నుంచి తెప్పించి. ఇంట్లో మీకు బాగా నచ్చే ఫేవరెట్ ప్లేస్ ఏంటి? నాది ఇదే ప్లస్, ఇక్కడ కూర్చుంటా, ఈ సోఫా అరిగిపోతుంది. సో వంట చేస్తుంటారా? అయ్యో, వంటగది ఎక్కడ ఉంది ఇంట్లో? స్టవ్ అంటించడం రాదు నాకు, వంటగది ఇక్కడ ఉందా? క్లోజ్ చేశారు. అంటే ఎప్పుడైనా మంచినీళ్ళు అవి తీసుకోవడానికి వెళ్తాను కదా, అంతే, అలా తెలుసు. సూపర్. ఎనీహౌ ఇల్లు అయితే చాలా నీట్గా ఉంచుకోవడం ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నిలబెట్టుకుందంటే ఇది ఒకటేనక్క, ఇంకా అంతే. అంతేనా? మిగతా 30 years ఇండస్ట్రీ లాగా 40 years ఇండస్ట్రీ, ఇది ఒకటే ఫ్లాట్ మిగిలింది. నిజంగా ఎన్ని పోయినా కానీ కల్మషం లేని నవ్వు, థ్యాంక్ యూ, స్వచ్ఛమైన మనసు, అజాత శత్రువు మీరు. ఇండస్ట్రీలో ఏ బ్లాక్ మార్క్ లేదు, ఎవరి మీద కాంట్రవర్సీ లేదు, వాళ్ళ మీద వీళ్ళ మీద రుద్దేద్దాము, మనకి ఏదో వచ్చింది మనకి అంతే. ఆ పిఆర్ మెయింటైన్ చేయడం కానీ, కాంట్రాక్ట్లో ఉండడం కానీ, ఎవరైనా జయలలిత ఉంది మన అమ్మాయి అని అభిమానించి పిలిచారా వెళ్ళి చేస్తాను, కానీ లేకపోతే క్యారెక్టర్లు అడగడం కూడా తెలియదు నాకు ఇప్పుడు కూడా అస్సలు. గోపాలకృష్ణ గారు చాలా పొగరు నీకు క్యారెక్టర్ అడగమంటారు, ఎందుకు గురువు గారు అంటాను ఆయన్ని. ప్రతి చిన్న విషయానికి ఆయన అడ్వైస్ తీసుకుంటాను. ఆయన కూడా అలాగే ఏమైనా అనిపిస్తే నా వాయిస్లో కొంచెం చిన్న తేడా కనిపించినా కూడా ఏంటి అలాగ ఉన్నావు, ఏమైనా జరిగిందా అని అడుగుతారు. భలే గుర్తుపట్టేస్తారు వాయిస్ని, సంతోషంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా. అంత మంచి మనిషి, వీడియో కాల్ చేసి మరీ మాట్లాడతారు. నేను అబద్ధం చెప్తున్నానా నిజం చెప్తున్నాను అని చూడడానికి గురువు గారు నాకు. అయితే మీకు తెలుసు కదా గురువుగారు, మీరు స్టోరీ రాసేటప్పుడు అనుకుంటారు కదా ఈ క్యారెక్టర్కి వీళ్ళు, ఈ క్యారెక్టర్కి వీళ్ళు అని, మీరే ఇస్తారు కదా, నేను ఎందుకు అడగడం అంటే నీకు పొగరే అంటారు. సో ఇంట్లో ఒక్కళ్ళు ఉండి 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 అలవాటైపోయింది. అలవాటైపోయింది. 4 జనాలు వస్తే టెన్షన్ పడిపోతా, కంగారు వస్తుంది నాకు. అవునా? అవును, ఇష్టమే కానీ ఎక్కువసేపు భరించలేను జనాల్ని. పబ్లిక్లోకి వెళ్ళడం కూడా భయం నాకు. పెళ్ళిళ్ళకు, శుభాలకి అశుభాలకి దేనికి వెళ్ళను. అశుభం చూశారంటే ఇంకా నిద్రపోను కొన్ని రాత్రులు, అలాగే ఉండిపోతుంది ఆ భయం. ఓకే, హాస్పిటల్ దాకా వెళ్ళి చూస్తాను కానివ్వండి, ఇక చచ్చిపోయిన తర్వాత చూడాలంటే నా వల్ల కాదు. నాకు అట్లా బతుకున్నప్పుడు మనిషి గుర్తుండాలి అంతే. ఏవిఎస్ గారు కూడా లాస్ట్ మినిట్ ఆయన ఫిల్టర్ కాఫీ అంటే ఇష్టం, మన ఇంటికి వచ్చి ఫిల్టర్ కాఫీ తాగేవారు. ఆ కాఫీ ఆయన ఒక స్పూన్ ఆయన గొంతులో పోసి వచ్చేసాను. నేను వచ్చాక పోయారని తెలిసింది. అమ్మ ఉన్నారా? అమ్మ నాన్న ఇద్దరు లేరు. అమ్మ 99లో పోయారు, దసరాల్లో కరెక్ట్గా నవమి రోజు. పొద్దున గారెలకి ఇంత పిండిపోయింది, ఆవళ్ళకి ఇంత పిండిపోయింది అని చెప్పి నిద్రలో పోయారు. తెల్లవారి మామయ్య పిలుస్తుంటే అక్కయ్య అని లేవల మాసివ్ అటాక్. ఓకే, పోయారు. నాన్న 2005లో దత్త జయంతి నాడిపోయారు. ఓకే, ఇది ఎప్పుడన్నా సినిమాలు చూస్తుంటారు ఇప్పుడు ఈ జనరేషన్? నాకు ఇదే పని, వెబ్ సిరీస్. ఓకే, ఏ లాంగ్వేజ్ అని లేదు, కొరియన్ లాంగ్వేజెస్ అవి కూడా తెలుగులో పెట్టుకుని చూసేస్తూ ఉంటా. ఓకే, సో మీకు టైం పాస్ అంటే టీవీ అంతే ఇంట్లో? టీవీ, ఫోన్లో గేమ్స్ పిచ్చి. ఎవరు వచ్చినా ఎవరు లేకపోయినా పర్వాలేదు నాకు. క్యాండీ క్రష్లు, క్రేజీ ఫాక్స్లు పిచ్చి. బట్ ఒక్కళ్ళని ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు, ఎవరన్నా జయలలితకు ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మా ఏంటి అని అడిగే వాళ్ళు ఉన్నారా? అంటే మీతోటి నటీనటులు ఆడవాళ్ళు అస్సలు ఒక్కళ్ళు కూడా? నాకు లతాశ్రీ అని, అది మరదల్లాగా. నేను అందరికి ఇండస్ట్రీలో అక్కని అమ్మని, దానికి మాత్రం వదిన అని పిలుస్తుంది. మన యమగోళ యమలీల లతాశ్రీ, అది టచ్లో ఉంటుంది. రక్ష టచ్లో ఉంటుంది అక్క అని. ఇప్పుడు దాని కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంటుంది. మొన్ననే ఫోటో సెషన్ చేసింది. అక్క ఏమైనా హెల్ప్ చేయండి, నాకు తెలియదు నిజంగాను, ప్రొడక్షన్ చూద్దాం ట్రై చేద్దామని చెప్పా. అమ్మాయి ఒకటే ఉంటుంది పాపం కూతురుతోటి. ఇంకోటి, నేను పాకిజా గారికి హెల్ప్ చేయడానికి ప్రధాన కారణం అక్కే. అయ్యో, జయలలిత అక్క. నాన్న చాలా మందికి హెల్ప్ చేస్తున్నావు, ఒక కళాకారిని చాలా ఇబ్బంది పడుతున్నారు, చెన్నై రోడ్ల మీద తిరుగుతున్నారు నాన్న అని
నువ్వు అనుకుంటే ఆమెకి మంచి లైఫ్ వస్తుంది నాన్న అని చెప్పారక్క మీరు నిజం. మీరు చెప్పబోతే నేను నేను కూడా చెప్పినంత మాత్రం నీకు చేయాలని లేదు కదా, నీకు ఆ మనసు ఇచ్చాడు కాబట్టి భగవంతుడు చేశావు. కానీ అన్ఫార్చునేట్లీ అమ్మాయి నిలుపుకోలేకపోయింది, అన్ని నిందలేసేళ్ళింది. వాళ్ళు రమ్మన్నారు వీళ్ళు రమ్మన్నారు ఏమీ చేయలేదని. అది కరెక్ట్ కాదు. అది మన మనస్సాక్షికి మనం సమాధానం చెప్పుకోవాలి, బయటకు చెప్పుకోకపోయినా. కానీ మంచి డబ్బులు ఇచ్చారు, అందరూ డబ్బులు ఇచ్చారు. అందరూ మంచి మనసుతో చేశారు. చిరంజీవి గారు 1,00,000 పంపించారు, నాగబాబు గారు 1,00,000 పంపించారు, అమ్మాయి చాలా మంది ఫోన్ పేలు చేశారు. నిలబెట్టుకోలేకపోయింది. నాకు బాధ అనిపించి ఇంకా అమ్మాయితో మాట్లాడడం ఇష్టం లేక ఎట్లా కట్ చేయాలని బ్లాక్ చేసేసా తన నెంబరు. మధ్యలో ఒకసారి రాగి నేను అడిగిందంట, లలిత ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు చేయమను అనేసి. నాకు మనసు చచ్చిపోయింది. చాలా వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చి మరీ వెళ్ళింది. నువ్వు అంత చేస్తే నీ గురించి అలాగే మాట్లాడింది, శ్రీరామ్ అంత చేస్తే శ్రీరామ్ గురించి మాట్లాడింది, అందరినీ తీసి పారేసింది. మీరు ఒక మంచి లైఫ్ ఇవ్వాలని చూశారు, నిజంగా మనస్ఫూర్తిగా అనుకున్నాను. మీకు అసలు ఏ సంబంధం కూడా లేదు. ఆమె ఎక్కడో చెన్నై, మీరు ఎక్కడో హైదరాబాద్. అలాంటిది ఒక తోటి కళాకారుని ఇబ్బంది పడుతున్నారు, మనం లైఫ్ నిలబెట్టాలి. బాబు మోహన్ అడిగాను, బ్రహ్మానందాన్ని అడిగాను, ఆలీని అడిగాను, అందరిని అడిగాను ఏమన్నా విష్ణు గారు కార్డు ఇచ్చారు. కార్డు ఇచ్చారు. క్యాటరాక్ట్ అయ్యి 2 కళ్ళు ఆపరేషన్ చేయించారు. అన్ని పనులు అయినాయి నా అమ్మాయికి చక్కగా వచ్చినందుకు. శ్రీశైలం యాదవ్ ఆయన అడిగి అన్న అని పిలుస్తాను, అన్న అమ్మాయికి ఏదైనా రూమ్ ఇచ్చి భోజనం పెట్టండి అన్న అంటే వెంటనే మన్నాడు పిలిచి రూమ్ ఇచ్చారు. ఆయన రూమ్ ఇస్తే నాకు ఎక్కడో ఇది 3rd ఫ్లోర్లో ఉంది, అమ్మాయి దిగే పని ఏముంటుంది, లిఫ్ట్ కూడా లేదనుకుంటా నాకు తెలిసి. బాత్రూమ్కి ఒక 5 నిమిషాలు నడిచి వెళ్ళాలి, నా వల్ల కాదు, నాకు యూట్రస్ ఆపరేషన్ అయింది, నాకు నడుము నొప్పులు మోకాళ్ళ నొప్పులు, నేను నడవలేను, ఈ రూమ్ నాకు వద్దు అనేసింది. ఇచ్చి జీవితాంతం నువ్వు ఎంత తింటే అంత పెడతానమ్మా అన్నాడు ఆయన. వద్దనేసి మనం ఎంత మంచి చేద్దాం అనుకున్నా కానీ ఒక 10,000 తీసుకొని మన్నాడే బస్ ఎక్కేసింది. విచిత్రం అనిపించింది. సో ఎనీహౌ మీరు అందరికి హెల్ప్ చేస్తారు కాబట్టి మీరు ఇంకా ఎన్ని పోయినా కానీ హ్యాపీగా ఉన్నారక్క, ఇలానే ఉండండి. అండ్ మీ గురించి చాలా మంది చాలా తెలుసుకోవాలనుకుంటున్నారు, ఆడియన్స్ కూడా. తప్పకుండా. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. అలాగే. లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ ద గ్రేట్ యాక్ట్రెస్ జయలలిత గారు.